మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డ మరి కాల సమయం దేవుని వాక్యం ధ్యానించిన ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మేసాయని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ మరి కాల సమయం సజీవ లెక్కన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మేమగంతా ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డల ఎడదమకు ఏర్పాటు చేయని దినభాగము రిత్తము తర్వాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త 12వ అధ్యాయము 13 నుంచి 20 వచనముల విధంగా రాయబడినవి. రిత్తము తర్వాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త 12వ అధ్యాయము 13 నుంచి 21 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆ జనసమూహములలో ఒకడు, బోధకుడా, పిత్తార్పితములో నాకు పాలు పంచి పెట్టవలనని నా సహోదరునితో చెప్పుమని ఆయనను అడగగా, ఆయన పోయి మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించనని అతనితో చెప్పాను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేసే దినాలలో మరి లోక సంబంధమైన విషయాలలో సహోదరుల మధ్య ఉన్న ఆ యొక్క భేదాభిప్రాయాల గురించి ప్రభు యొక్క సన్నిధిలో ఒక వ్యక్తి తన సహోదరు నిమిత్తము, అంటే లోబు సంబంధమైన విషయంలో, ఆస్తి సంబంధమైన విషయంలో, ఇతర విషయాలలో ప్రభువుని ప్రశ్నించినప్పుడు ప్రభు ఇటు రీతిగా సమాధానం తెలియజేస్తున్నారు. ఆ వ్యక్తి అడుగుతున్నాడు, ఆ జనసమూహంలో ఒకడు, బోధకుడా అని ప్రభువుని పిలుస్తూ, పిత్రార్జితములో నాకు పాలు పెంచి పెట్టవలనని, అంటే మా తల్లిదండ్రుల యొక్క ఆస్తి విషయంలో, నాకు రావాల్సిన దాని విషయంలో నా సహోదరునితో చెప్పమని ఆయనను అడిగాడు. అంటే నా సహోదరునితో నువ్వు చెప్పి నాకు రావాల్సింది నాకు ఇప్పించు అన్నట్టుగా ప్రభువుని ఆ వ్యక్తి అడిగినప్పుడు ప్రభు అన్నమాట, ఆయన పోయి మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్ను ఎవడు నియమించనని అతనితో చెప్పాను. అంటే అది కుటుంబ విషయము, లోక సంబంధమైన విషయము, ఆస్తి సంబంధ విషయము, ధన సంబంధమైన విషయము. ఇలాంటి విషయంలో ప్రభు అక్కడ ఆ వ్యక్తిని అంటున్నమాట, పోయి మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్ను ఎవడు నియమించనని అతనితో చెప్పాను. అంటే ప్రభువుని అడిగినందుకు ప్రభు ఈ విధంగా సమాధానం చెప్పి అని అంటున్నారు. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకునో ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. ఇక్కడ ఆ వ్యక్తితో ప్రభు అంటున్నాడు, ఆ సంపద విషయంలో, ఆస్తి విషయంలో మీరు ఏదైతే ఆలోచన కలిగి ఉన్నారో అది కలిమి విస్తరించుట, అంటే పెరగడం ద్వారా అది మీకు మేలని మీరు అనుకుంటున్నారు, కానీ అది అంత మాత్రము కాదు. అందుకనే ప్రభు అన్నమాట, ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకును ఎడమీయక జాగ్రత్త పడి, అంటే ఈ లోక సంబంధమైన విషయాలలో, ఆస్తి సంబంధమైన విషయాల్లో మీరు ఒకరి పట్ల ఒకరు ప్రేమ లేకుండా దాని విషయంలో మీరు వివాదాలకు చోటిచ్చిన వారైతే మీరు పరసంబంధమైన ఆత్మీయ స్థితిని కోల్పోతారంటగా ప్రభు చెప్తూ, ఒక కలిమి విస్తరించుట వాని జీవనకు మూలము కాదని అంటాడు. అంటే ఇహలోకమందు కూర్చుకుంటున్న దాని విషయంలో మీకు మధ్య ఏర్పడిన వివాదం ఏదైతే ఉందో దానివల్ల మీకు నష్టమే తప్ప మేలు కాదని చెప్పి, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఆ సహోదరుల విషయంలో ప్రభు ఒక ఉపమానం చెప్తున్నారు. ఏమని? ఒక ధనవంతునికి భూమి సమృద్ధిగా పండాను. ఎలాగా? అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను చున్న కొలది నేను ఇలాగా చేతును అనుకుంటున్నాడు. అంటే ఇద్దరు సహోదరులు ఉన్నారు. ఆ ఒక సహోదరునికి విస్తారమైన సంపద, ధనము, అంటే పంట, ఇవన్నీ పండినప్పుడు దాని విషయంలో అతడు ఆలోచన చేస్తున్నాడు ఏంటంటే, ఇదంతా కూడా నేను దాచిపెట్టుకోవడానికి తన వల్ల కాని పరిస్థితి. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఒక ధనవంతునికి భూమి విస్తారంగా పండెను,
అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము చాలదు, గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగ చేతునని తన మనసులో అనుకుంటున్నాడు. అంటే అది దాయడానికి స్థలం లేని పరిస్థితుల్లో తాను అనుకుంటున్న మాట ఏంటంటే, నా కొట్లను విప్పి, తనకున్న వాటిని విప్పేసంట వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని అంటున్నాడు. అంటే ఇది కాకుండా పెద్దవి కట్టుకుని దాంట్లో ఇది సంపాదించిందంతా పెట్టుకుని దాచుకొని మరి సంతోషించాలి, ఆనందించాలి అని తను తలస్తున్నాడు. అయితే నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుక నేను. అంటే ఈ సంపాదించిందంతా కూడా అనేక సంవత్సరాలు, అంటే బ్రతికిన సంవత్సరాలు ఆ బిడ్డలు కూడా తినేంతగా సంపాదించి పెట్టుకుని తన మనస్సుతో, తన ఆత్మతో, తన హృదయంతో ఈ విధంగా అంటాడు, నా ప్రాణమా, ఏమని, ప్రాణమా, అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడింది అంటున్నాడు. ప్రాణంతో అంటున్నాడు, నీకు అనేక సంవత్సరాలకు తినడానికి కావాల్సిన సమృద్ధి నేను సమకూర్చానని చెప్పుకుంటూ సుఖించు, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొనుచు నేను అంటున్నాడు. అంటే తన ప్రాణాలతో తను చెప్పుకుంటున్నాడు, ఇదంతా కూడా నీదే, నువ్వెంత తిన్నా ఎంత తాగినా ఏమైనా నష్టం లేదు అన్నట్టుగా తన్ను తాను హెచ్చించుకుంటూ తనకున్న సంపదను గురించి ఆలోచన చేస్తున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నాను. ఏమన్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనివగునని అతనితో చెప్పాను. ప్రభు అంటున్నాడు, అక్కడ దేవుడు అంటున్నాడు, ఏమని, నువ్వు ఎంత సంపాదించుకున్నావు, ఎంత కూడబెట్టుకున్నావో, అయితే ఈ రాత్రి నిన్ను తీసుకుంటే, నీ ప్రాణం తీసేస్తే నీ పరిస్థితి ఏంటి అంటే, ఒక మరణానికి మరి విలువ ఇవ్వక, దేవునికి విలువనీయక, దేవుని పట్ల విలువనీయక, లోకం వైపు, పాపం వైపు, సంపద వైపు, ఆస్తి వైపు తను సమకూర్చుకోవటంలో, అది దాచుకోవటంలో ఉన్న ఆ శ్రద్ధ దేవుని మీద, సహోదరుని మీద లేని స్థితిని అక్కడ ప్రభు గుర్తు చేశారు. అందుకని ఆయన అంటున్నారు, అయితే దేవుడు, వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను అంటున్నాడు. అంటే ప్రభు అంటున్నాడు ఇక్కడ, ఈ రాత్రికి నీ ప్రాణాన్ని ఒకవేళ నేను తీసేసుకుంటే నీవు సిద్ధపరిచినవి ఎవనివగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక, అంటే దైవ భయం లేకుండా, పరలోక సంబంధమైన విషయాలు ఆత్మశుద్ధిపాటు లేక, లోకంతో, పాపంతో, మరి ఇహ సంబంధమైన వాటి మీద మనసు కలిగి తను కూడబెట్టుకున్న దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకు సమకూర్చుకునేవాడు అలాగనే ఉండునని చెప్పాను. అంటే ఈ లోక సంపద మరి దేవుని దృష్టికి ఏమాత్రమూ అంగీకృతం కాదు. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్న మనము పరలోక సంపద అంటే ప్రభు ఇచ్చినది, ఆత్మతో, సత్యముతో ఆయన మనకు అనుగ్రహించిన దాన్ని, అంటే ఆయన ద్వారా, ఆయన చేత పొందేదై ఉండాలి అనే విషయాన్ని ఉదయకాల సమయంలో భక్తులైన లూకా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మన హృదయాలను, మన మనస్సులను, మన ఆలోచనలను ఇహ సంబంధమైన వాటి యందు మనస్కరించక, దేవుని యందు, వాక్యమునందు, విశ్వాసమందు ఆయన మనకు అనుగ్రహించిన దానిలో సంతృప్తి కలిగి, తృప్తి చెంది, ఆ తృప్తితో దేవుని యందు, విశ్వాసంలో ఆయన యొక్క రాజ్యంలో ప్రవేశించే వారిగా మనం సిద్ధపాటు కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తులైన లూకా ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, ఇదిగో నాయన, మరి ఉదయకాల సమయము నీ సన్నిధానంలో నీ వాక్యము చేత నీవు నాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. అవును, ఒక నీ కలిమి విస్తరించుట చేత అనేకమైన శ్రమలు, శోధనలకు కారణమవుతుందని నీవు సెలవిచ్చావు. మరి ఒక సహోదరుడు, ఒక వ్యక్తి నీ యొద్దకు వచ్చి మరి తనకును తన సహోదరుని మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించమన్నప్పుడు, ఎవరు నన్ను మీ మధ్య తీర్పరిగా పెట్టి ఉన్నావని సెలవిచ్చావు. నిజమైన ఆయన, మేము ఈ లోకం వైపు, లోకాశల వైపు మా హృదయాలను, మా ఆలోచనలను కేంద్రీకరిస్తూ పరసంబంధమైన ఈ ఆత్మీయ స్థితిని కోల్పోతున్నాం. అటువంటి పరిస్థితుల్లో మేము ఉండకూడదని నేడు నీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరించారు. ఏది మేలైనదో, ఏది ఉత్తమమైనదో, ఏది నిత్యరాజ్యానికి వారసమైనదో దాని యందు మనస్కరించుటకు నీ సహాయం మాకు దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద ఉన్నవారు ముట్టి లేవనెత్తండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. జన్మదినాలు, వివాహ దినాలు, ఆ కొడుకుల కుటుంబాలను ప్రత్యేకపరచండి. నేడు సభాదినాన్ని నీ సంధానంలో చేరి నీ శరీరం ద్వారా, నీ రక్తం ద్వారా బలపరచబడి నీ కృపయందు ముందుకు కొనసాగుటకు నీ రాకడికే మమ్మల్ని సిద్ధపరచుమని, దినదీవులతో నింపుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.
పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నిధనాలను మాకు దయచేయం. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలు తేక దుష్టులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నా తండ్రి. ఆమెన్. మన పరమతనైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి సంరక్షించనుగాక. ఆమెన్.